హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఎప్పుడు మన ఫుడ్సే కాకుండా కొన్నిసార్లు పక్క దేశాల ఫుడ్స్ కూడా మన స్టైల్లో చేసుకొని తినొచ్చు. అది ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. నేను పాస్తా చేయబోతున్నా. ముందుగా నేను ఆ పాస్తా తీసుకొని దాన్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నా. నాకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్కి బదులుగా బటర్ వేసుకొని బటర్లో వెజిటేబుల్స్ అన్నీ సార్ట్ చేసుకున్నా, కొంచెం సాల్ట్ వేసి. అలా సార్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా అవన్నీ వేసేసి దానిలో చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆరిగానో అండ్ మ్యాగీ మసాలా, నేనైతే ఇవే తీసుకున్నా, ఇంకేం అవసరం లేదు. టేస్ట్ చాలా సింపుల్ అండ్ డెలిషియస్గా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. అవన్నీ వేసి బాగా సార్ట్ చేసుకోండి. పాస్తాలో చాలా రకాలు ఉంటాయి కదా, అంటే వైట్ సాస్ పాస్తా అంటారు, రెడ్ సాస్ పాస్తా అంటారు, పింక్ సాస్ పాస్తా అంటారు. నాకు అన్నీ చేయడం రాదు, కానీ నేనైతే మన స్టైల్లో సింపుల్గా ఎలా చేసుకున్నా. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కువ స్పైస్ కూడా ఉండదు. అండ్ నాకు చీజ్ చాలా ఇష్టం, అందుకనే చీజ్ ఇలాగా తురుముకొని, అంటే చీజ్ని గ్రేట్ చేసుకున్నాను. గ్రేట్ చేసి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి చీజ్ అలా వేసుకున్నాను అనమాట. దానికి పట్టుకొని ఉంటే భలే ఉంటుంది. మీరు నా స్టైల్లో పాస్తా ఒకసారి ట్రై చేసేయండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.